నీ పేరేంటి బాబు? సత్యం అండి. ఈ గెస్ట్ హౌస్ లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? 3 అండి. పైన 1 కింద 2. సుధా, కింద 2 బెడ్రూమ్స్ లో మీరుండండి, పైన నేను ఉంటాను. చచ్చా, మీరంతా సిబిఐ వాళ్ళంటే ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అది కాదు సార్, వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారో నాకు భయంగా ఉంది. మా బావగారి పోలీసులు అంటే భయం అండి. ఇక మరి సిబిఐ అంటే మా పోలీసు వాళ్ళకంటే ఆ సిబిఐ వాళ్ళు గొప్ప వాళ్ళ? అబ్బే అబ్బా అప్పండి. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావాలి, చెప్పండి. అది కాదండి, సిబిఐ కంటే పోలీసు వాళ్ళే గొప్ప, సందేహం ఉంది. కాకపోతే మా బావగారికి భయం అండి, అది అవ్వండి. నాన్ సెన్స్, భయం లేదు గీయలేదు. వాళ్ళు ఏమైనా సరే మీ పాయింట్ మీద మీరు నిలబడండి, వాళ్ళు ఏం కదుపుతారో చూద్దాం. ఇక నేను బయలుదేరుతాను. కొద్ది పీపీ ఒకసారి లేరా. ఏం లేదు, ఆ మిగిలిన బ్యాలెన్స్ విషయం చాలా వరకు నొక్కేశారు కదండి, ఇంకా బ్యాలెన్స్ అంటారేంటి? ఇదిగో పీపీ, మనం ఒక రేట్ అంటే మాట్లాడుకోలేదు కదా, అర్థం చేసుకో. అంటే దీనికి ఇంకా అంతం లేదంటారా? పిచ్చివాడా, ఇది దేవదాస్తో వ్యవహారం. నాకు హత్యని ఆత్మహత్య చేయడం ఎంత తేలికో, ఆత్మహత్యని హత్య చేయడం అంతే తేలిక. అర్థం చేసుకో. వస్తాను. చెప్తాం. ఏం లేదు ప్రసాదరావు గారు, ఎస్పీ గారు మెయిన్ రోడ్లో స్థలం బిల్డింగ్ కొన్నారు. పాపం డబ్బుకు చాలా అవస్థపడుతున్నారు. ఆ విషయమే మాట్లాడుతున్నట్టు. ఆ విషయం మాట్లాడుతున్నారు. మీతో చెప్పడం మర్చిపోయాను, మోహన్ మెకానిక్ షెడ్ వాళ్ళు మీకు తెలుసుగా, అక్కడ నా అంబాసిడర్ కారు చాలా రోజులుగా పడింది. కాస్త మీరు వాళ్ళతో మాట్లాడి బిల్లు సెటిల్ చేసి పంపించండి. వస్తాను. గుడ్ నైట్.